వెల్కమ్ టు బీబీ న్యూస్. ఐటీ రంగంలో స్ట్రెస్కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు. డూ యూ నో వై వి కాల్డ్ యూ? నాట్ షూర్ మ్యామ్. ఓకే. అంటే మా టీమ్ మెంబర్స్ నేను రిఫర్ చేశారు, అందుకే వితౌట్ ఎనీ ఫార్మాలిటీస్ నేను డైరెక్ట్ అసైన్ చేసుకున్నాం. ఓ యాక్చువల్లీ అనే వర్క్ చేసేది సేమ్ డొమైన్, సో ఐ లర్న్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఓకే, అంటే సిబ్లింగ్స్ అంటే జనరలీ కొట్టుకుంటారు కదా, మీరేంటి కోడింగ్? అంటే అది ఇంట్లో డాడీ లేనప్పుడు. ఓ అవును, హ్యావ్ ఐ సీన్ యూ బిఫోర్? ఐ డోంట్ థింక్ సో. వై? నోన్ ఫేస్లా కనిపిస్తాను. ఓ మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అన్నయ్య అన్నయ్య ఇప్పుడు లేరు. ఓ సారీ, ఇంటర్వ్యూ తీసుకుంటున్నావా? యా, కైండ్ ఆఫ్. నన్ను తీసేస్తున్నారా లేకపోతే నా శాలరీ మొత్తం దొబ్బేసామని ప్లాన్ చేస్తున్నారా? షీ గాట్ సెలెక్టెడ్ బై హర్ స్కిల్స్ మ్యాన్. నీలాగా సొలు క్వశ్చన్స్ అడిగి సెలెక్ట్ కాకుంటే ఐ కాంట్ టేక్ దట్ రిస్క్. శాండీ, వీడు హెచ్ఆర్. తిను శాండీ, మన న్యూ ఎంప్లాయ్. పోయి క్యాబిన్ చూపించు. నాకు ఇంకేం పని లేదు మరి. ఏం పనుంది నీకు? ఈ అమ్మాయి క్యాబిన్ చూపించాలి. యా గుడ్. హాయ్, కమ్ విత్ మీ, ఐల్ షో యూ ద క్యాబిన్. ఇంతకీ ప్రీవియస్ కంపెనీ ఎక్కడ వర్క్ చేసావు? ఎక్కడ చేయలేదు. ఏం చేయకపోతే ఎలా తీసుకున్నాను నేను? హే, ఇక్కడ ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తున్నావు? డూ వైల్ యూస్ చేయి, ఈజీ అవుతుంది. యా యాక్చువల్లీ కరెక్టే. నీకు శాలరీ దండగరా. నీకు నెల జీతం ఇంట్రెస్ట్తో ఇచ్చిన గుర్తుందా? ఇష్టంలే, ఇంకొకే అడగకు. అమ్మా, నీకు కొత్త క్యాబిన్. అవును, మీరు? నేను శాండీ, కొత్తగా జాయిన్ అయ్యా. ఓ రామ్, ఎప్పుడో జాయిన్ అయ్యా. తెలుస్తుంది. హలో, 2 years అవుతుంది, కొంచెం రెస్పెక్ట్. మరి అక్కడ బ్రాకెట్ ఎందుకు క్లోజ్ చేయలేదమ్మా? అది చెప్పినప్పుడు నేను క్లాసుకు పోలే. నీ ఫేస్ నోన్ ఫేస్లా కనిపిస్తుంది. మనము ముందెప్పుడైనా కలిసామా? హా, నువ్వు మగధీరాలో ఒక రామ్ చరణ్, నేను కాజల్. అంటే ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందా? ధీర ధీర ధీర. మిత్రవింద, ఒక చిన్న సహాయం ప్లీజ్. డబ్బులు తప్ప ఏమైనా అడుగు. ఈ కోడ్ కంప్లీట్ చేయవా? నేను సినిమాకి పోతున్నా. ఆహా, ప్లీజ్ ప్లీజ్. ఏం సినిమా? దురంధర్ 2 ది రివెంజ్. అబ్బో, సర్లే కానీ నావి 2 కండిషన్స్. ఓకే అంటే చేస్తా. ఏంటవి? ఈరోజు సినిమా చూసి రేపు ఎలా చెప్పాలా ఉంటుందో. మొత్తం? A to Z చెప్తా. రేపు సినిమా టైటిల్ ఎత్తినా కోడ్ మొత్తం డిలీట్ చేస్తా. అదేంటి? మొన్నొక చెత్త ఎదవ ఇలానే హెచ్డి క్లారిటీలో ట్విస్ట్ మొత్తం వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేశాడు. మా అన్నయ్య ఉంటుంటే పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. వామ్మో, మీ అన్నయ్య అంత వైలెంటా? టీఎఫ్ఐ కట్టు బానిస. ఓ చెప్పనులే. ఇంకో కండిషన్ ఏంటి? దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే తీసుకెళ్ళు. మెడికల్ షాపా? సరే, ఇదే మెడికల్ షాప్, మా ఓడిదే. రే, మా వాళ్ళే, ఏమడిగినా ఇచ్చేసే. మాస్టారు ఆ బాహర్ జాओ. ఓ ఓకే ఓకే. ఒక క్విక్ స్లీప్ స్ప్రే ఎంత? ప్రిస్క్రిప్షన్ ఇంట్లో మర్చిపోయానన్నా. ప్రిస్క్రిప్షన్ ఉంటే 200 లేదంటే 500. క్లోరోఫామ్ ఎంత? 350. ప్రిస్క్రిప్షన్ లేకపోతే 600. అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? పేమెంట్ అయిపోయింది, ఇచ్చేయండి. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు సినిమాకి లేట్ అవుతుంది, అందుకే వచ్చేసా. అబ్బా, సారీ, ఏమనుకోకు. సరే ఓకే, బాయ్.
ఆఫీస్లో చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎవరు ఉంటున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో తెలీదు. నాకు కాల్ చేసి ఊకే అడిగితే నాకేం తెలుస్తుంది? అయినా ప్రతిదీ షెడ్యూల్ చేసుకొని చూసుకోవడంలో నా వల్ల కాదు కదా. ఓకే ఓకే. ఏంటి ఇంకా ఆఫీస్ నుంచి వెళ్ళలేదా నువ్వు? యాక్చువల్లీ రాము ఒక వర్క్ ఇచ్చాడు, అందుకే ఉన్నా. ఓకే. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారా? అందరు వెళ్ళిపోయారు. మనమే లాక్ చేసుకొని వెళ్ళాలి. ఆఫీస్ ఇంత కూల్గా ఉంది, మరి వర్క్ ప్రెషర్తో సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరో వీక్ ఉన్నోళ్ళు సెన్స్ లేని వాళ్ళు చేసుకుంటారులే. సన్నీ అని ఎవరైనా తెలుసా? ఉన్నారులే ఒక వీక్ ఫెలో. వీక్ ఫెలో. మరి 6 months కంటిన్యూస్గా బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ ఎలా తీసుకున్నాడు? అది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చిన తర్వాత మేనేజర్ పోస్ట్ వస్తుంది అనుకున్నాడు, కానీ టార్గెట్ రీచ్ అవ్వలేదని సూసైడ్ చేసుకున్నాడు. టార్గెట్ రీచ్ అవ్వలేదా లేక మీరు అవ్వనివ్వలేదా? హలో, ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ? మార్నింగ్ నుంచి అందరు అంటున్నారు కదా నోన్ ఫేస్లా ఉందని. దానికి రీజన్ మా అన్నయ్య సన్నీ. వాట్? సన్నీ మీ అన్నయ్య?